అమలాపురం రూరల్ మండలంలోని బండారులంక మేజర్ పంచాయతీలో ఇప్పటికీ మంచినీటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి బండారులంకను సందర్శించిన సందర్భంగా చేనేత కార్మికుల పరిస్థితిని గుర్తించి 1500 కుటుంబాలకు నెల 35 కిలోల బియ్యం ఉచితంగా అందించే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని ఈ పథకం ఇప్పటికీ బండారులంక గ్రామంలో కొనసాగుతుంది. ప్రజలు తనకు సర్పంచ్గా అవకాశం ఇస్తే డంపింగ్ యార్డ్ సమస్యతో పాటు మంచినీటి ఇబ్బందులను పరిష్కరించి చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు మాడా మాధవితో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లాలోని బండారులంక గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో తయారైన చేనేత వస్త్రాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. అటువంటి బండారులంకలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయమై మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక నేతే కాకుండా ఈ ప్రాంతంలో జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న మాడా మాధవి మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ బండారులంక పంచాయతీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరిగిందనుకుంటున్నారు మీరు? బండాలంక అన్ని రకాలుగా సిమెంట్ రోడ్లు అవన్నీ పడ్డాయి, కానీ వాటి చెత్త డంపింగ్ యార్డ్ ఆ ప్రాబ్లం మాత్రం అలాగే ఉండిపోయింది. నీట్ ఇంటింటికి కుళాయి అవి కూడా చాలా మటుకు ఇచ్చారు, కానీ నీట్ పరిశుద్ధ అంటే నీట్ శుభ్రంగా ఉండదు, అది క్లోరినేషన్ సరిగా అవ్వట్లేదు. అవి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఆనందర గారు ద్వారా మాత్రం చాలా మా బండాలంక ఫుల్గా అభివృద్ధి చెందే ఉన్నది. అదేవిధంగా చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో, వారికి చాలా పథకాలు అందట్లేదని స్థానికులు అయితే చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు చేనేత పరిశ్రమ చేసేవాళ్ళు అందరికీ కూడా అందట్లేదంటే 50 ఏళ్ళకే పెన్షన్ అది మాత్రం ఫుల్గా అందుతుంది. ఎందుకంటే 2014 ఆనందరావు వచ్చినప్పుడు కూడా మా ఊరికే శ్యామ్ గారు ఏంటి శంఖముంది మేము అందరూ అడిగిన వెంటనే మా ఊరికి అన్ని ఊర్లు కాకుండా మా ఊరికే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మొన్న మధ్యన కూడా చేనేత వాళ్ళకి చాలామందికి పెన్షన్స్ శాంక్షన్ చేశారు. ఇంకో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇదే మెయిన్, ఇప్పుడు ఇల్లు స్థలాలు లేవు, వాళ్ళకి మొగ్గాలు వేసుకున్న స్థలాలు లేవు. దాని గురించి మనం ఇల్లు పట్టాలు 3 సెంట్లో ఇల్లు పట్టాలు ఇచ్చి బాధ్యత ఉందే, అది మాత్రం చెయ్యాలి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులకు బియ్యం కూడా ఎక్కువగా ఇస్తుంటారు, అంత్యోదయ పథకంలో కార్డు పెట్టి. దానిపై మీరు ఏ విధంగా అంటారు? ఈ పథకం అందరికీ అందుతుందంటారు ఈ ప్రాంతంలో? రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇది ఆ రోజు కిరణ్ కుమార్ గారు వచ్చినప్పుడు మన బండాలం మట్టికే చేనేత కార్యక్రమం ఇది మంచి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.